సో హై గైస్, పెద్ద సినిమా ప్రమోషన్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. బుచ్చిబాబు సేన నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాడు అని చెప్పొచ్చు. సో ఈ సినిమా నుంచి అఫీషియల్ ఒక అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సినిమా వచ్చేసరికి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసరికి June 25th అయితే రిలీజ్ అవబోతుందని అఫీషియల్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. సో ఈ సినిమా ప్రమోషన్ వచ్చేసరికి బుచ్చిబాబు సేన నెక్స్ట్ లెవెల్ అయితే స్టార్ట్ పెట్టిండి అని చెప్పుకోవచ్చు. ఒక కార్ మీద మన ప్రమోషన్ అయితే స్టార్ట్ పెట్టిండి అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో అయితే జరగబోతుంది, మన అందరికి తెలిసిందే. అందుకోసం ఈ సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేయాలి అని మన బుచ్చిబాబు గారు అయితే గట్టిగానే ఫిక్స్ అయి ఉన్నాడు. సో ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ని వెయిట్ చేస్తున్నా, చాలా మంది ఈగల్ని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా ఉండబోతుంది, అలానే స్టోరీ అయితే చాలా ఎంగేజ్ గా ఉండబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఈ రోజు లేకపోతే రేపు ఐటమ్ సాంగ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారని చెప్పొచ్చు. ఇది 5 days లో అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అలానే రామ్ చరణ్ గారు అయితే ప్రమోషన్ కోసం మొత్తం వచ్చేసరికి తన ప్లాన్ మొత్తం ఇచ్చేస్తున్నాడు. అలానే నెక్స్ట్ మూవీ కోసం మేకప్ అంటే హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేయబోతున్నాడు మన రామ్ చరణ్ అని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. RC-17 కోసం మన సుకుమార్ ఇంకా మన రామ్ చరణ్. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఐటమ్ సాంగ్ షూట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రమోషన్ అయితే ఒక కార్ తో అయితే స్టార్ట్ పెట్టింది అని చెప్పొచ్చు. ఒక కార్ మీద రామ్ చరణ్ గారు ఇమేజ్ కావచ్చు, ఒక టైటిల్ కావచ్చు, దాంతో ప్రమోషన్ అయితే స్టార్ట్ పెట్టింది అని చెప్పొచ్చు మన బుచ్చిబాబు గారు. మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడొచ్చు. సో ప్రమోషన్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాని అయితే ప్రమోట్ చేయడానికి అయితే వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. నార్త్ వాళ్ళకి కనెక్ట్ అయిందా ఈజీగా, అక్కడైతే 200 కోట్ల గ్రాస్ నెట్ వచ్చినా మనకి షాక్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పొచ్చు. హిందీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వస్తుంది. 1000 కోట్లు కొట్టడానికి హై ఛాన్సెస్ అయితే మన సినిమాకి అయితే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? సినిమా 1000 కోట్లు కొడుతుందా, 500 కోట్లు కొడుతుందా? అసలుకి 1000 కోట్లు కొట్టే కెపాసిటీ అనేది సినిమాకు ఉందంటారా? కామెంట్ చేయండి డెఫినెట్ గా. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా అయితే నచ్చిందని అనుకుంటున్నా. నేనైతే సినిమా కోసం ఈగల్ని వెయిట్ చేస్తున్నా, రామ్ చరణ్ కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నా. తన డెడికేషన్, తన హార్డ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.